జరుగుతున్నప్పుడు చైత్ర మాసంలో ఈ వర్షమా? ఇది శుభసూచకం కాదు జోదా. ఇది శుభమే అనుకో అమ్మా. ఆ భగవంతుడు నా ప్రార్థన అంగీకరించాడనుకో. ఈ వర్షం రూపంలో తదాస్తు అన్నాడన్నమాట. సరే సరే పద. ఒక క్షణం జోదాని చూడగానే జలాల్లో ఆమెను తన సొంతం చేసుకోవాలనే కోరిక మరింతగా తీవ్రమయ్యింది. ఆమెర్లో అందమైన అమ్మాయిలకు కొదవే లేదు. కానీ జలాల్ దృష్టిలో ఒకే ఒక అమ్మాయి జోధ. ఒక్కోసారి మనిషి వేరొకరిని పొందడానికి తనను తానే కోల్పోతాడని జలాల్కి తెలియదు. ఇప్పుడు జలాల్ మనసులో ఒకే ఒక కోరిక, జోదాని సొంతం చేసుకోవాలని. జలాల్ తలరాత నిర్ధారితమైపోయింది. చరిత్ర అతన్ని ఎంపిక చేసుకుంది. అయితే సరైన సమయం ఇంకా ఆసన్నం కావలసి ఉంది. ఇది కొంచెం వేసుకొని చూడు. నానమ్మ, రాత్రంతా మేము ఇవే వేసుకునుంటుంటే గొంతు పగిలిపోతుంది. ఓహో, ఈ రోజుల్లో అమ్మాయిలు మరీ కోమలం, మరీ గాజు బొమ్మల్లా ఉన్నారు. అక్షి, చూసావా, ఆరోగ్యం పాడైపోయింది కదా. ఏదో కొంచెం జలుబు పట్టిందమ్మా. రేవా, కొంచెం తనకి పొగ వెయ్యి. ఎప్పటినుంచో ఓ మాట అడగాలనుకుంటున్నాను. అడగనా? అడుగమ్మా. నాకీ సంగతి చెప్పు. నువ్వు దీపాన్ని నీళ్లల్లో వదిలినప్పుడు నీకు ఏం కనిపించింది? అప్పుడేమో యువరాజు సూర్యబానుడు గారు సరిగ్గా నీ వెనకే నిలబడి ఉన్నారు. కానీ జోధ ఆయన్ని చూడనే లేదు. నువ్వు మళ్ళీ నోరు విప్పావా? ఎందుకంటే ఆ సమయంలోనే పెద్దగా గాలి వీచింది. అప్పుడు ఆయన దుపట్టా కింద పడిపోయింది. నీకు తెలుసా నానమ్మా? జోధ దీపాన్ని నీళ్ళల్లో వదిలినప్పుడు ఆయన కిందకి వంగి ఉన్నారు. అబద్ధం. నేను స్వయంగా వారిని అక్కడే చూశాను. జోదా వెనకాలే ఆయన అక్కడే నిలబడి ఉన్నారు. జోదా, నువ్వు చెప్పమ్మా, నీళ్లల్లో ఆయన మొహం నీకు కనిపించిందా, కనిపించలేదా? అవును, చూశాను. ఎలా ఎలా ఉన్నారు యువరాజు సూర్యబానుడు గారు? ఏదో పర్వాలేదులే. ఏంటి పర్వాలేదా? మరి ఆయన ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? అయితే దీన్నిచ్చి పెళ్లి చేసేయ్. అమ్మా అమ్మా అమ్మా, నన్ను వారికిచ్చి పెళ్లి చేసే. నాకు వారు చాలా బాగా నచ్చారు. సుకన్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? సుకన్య, సుకన్య,
ఇవిగో నీ మట్టి గాజులు. నాకు అక్కర్లేదు. నేను అన్నిటికంటే నాకు ఇష్టమైన వస్తువు నీకు ఇచ్చేసాననుకో, రేపు నువ్వే వేసుకో. సుకన్య, నువ్వు నాకు ఏ వస్తువు ఇచ్చినా అది నాకు అమూల్యమైందే. ఈ గాజులు అలాగే, నీ కోపం కూడా అంతే. రేపు నేను ఇవి తప్పకుండా వేసుకుంటాను. వివాహాన్ని ప్రకటించే రోజు జోధా మట్టి గాజులు వేసుకోవాలా? అవునమ్మా, ఇవి సుకన్యకి అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైనవి. నేను వీటిని ఎప్పుడూ వేసుకుని ఉంచుకుంటాను. అప్పుడే సుకన్య ఎప్పుడూ నాతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు ఎన్నైనా చెప్పు జోదా, నేను నీ వివాహ ప్రకటనకి రావడం లేదు. సుకన్య, నువ్వేం బాధపడకమ్మా. అదేదో రాను అంది కానీ తప్పకుండా వస్తుంది చూడు. నాకు తెలుసు, సుకన్య రేపు తప్పకుండా వస్తుంది. మీకేదో మంత్రం తెలిసినట్టుంది సుజామలన్నయ్య. లేదంటే కళ్ళకు గంతలు కట్టుకున్న తర్వాత కూడా మీరు నా దాడిని ఎలా అడ్డుకున్నారు? తనువు, మనసు ఏకాగ్రతతో పనిచేసినప్పుడు ఆత్మ కూడా సహకరిస్తుంది. అలాంటప్పుడే చేతిలో ఉన్న కరవాలమే డాలుగా పనిచేస్తుంది. అది అటు దాడి చేస్తుంది, ఇటు దాడి నుంచి రక్షిస్తుంది. నేను అదృష్టవంతురాలిని గనుకే నాకు మీలాంటి గురువు దొరికారు. నాన్నగారి తర్వాత ఆమెరుని సంరక్షించగలవారు మీరొక్కరే. ఇప్పుడు మీరెక్కడున్నారు సుజమ్మలన్నయ్య? అక్కడ భగవాన్ దాస్ తన సైనికుల్ని నన్ను పట్టుకోమని పంపించాడు. నేను వాళ్ళ నుంచి ఎలాగోలా తప్పించుకుంటే ఇక్కడికి చేరాను. 2 రోజుల పాటు నేను దాక్కునే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక మీరే చెప్పాలి, మీరు నాకు సాయపడడానికి సిద్ధమేనా లేదా? ముందు మీరు భోజనం కానివ్వండి, తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు. నేను ఎలాగైనా ఆమెర్ను హస్తగతం చేసుకోవాలి. అదంత తేలికైన పని కాదు. అంటే మీ ఉద్దేశం? రాజపుత్రులందరూ సంధి చేసుకుంటున్నారు. అయితే ఏంటియా? ఇది నేను నా హక్కు కోసం చేసే పోరాటం. మీరు కూడా మిత్రులు గనక నేను మీ అందరి సహాయం కోరుతున్నాను. ఇప్పుడు ఆమేరు కోట వెలుపల ఇంకొక ప్రహరీ కూడా అడ్డుగా నిలబడింది సుజామాల్. నాకు అర్థం కాలేదు. జోధాని ఇప్పుడు బాన్పూర్ యువరాజు సూర్యభానుడితో పెళ్లి చేయనున్నాడు. ఇప్పుడు ఒంటరిగా ఆమేరుని గెలుచుకోవటం సాధ్యం కాదు. అంటే మీరు నాకు సహాయం చేయనని చెప్తున్నారా? చెయ్యాలనుకున్నా నేను చెయ్యలేను. అయినా నువ్వు మాకు మిత్రుడివి. ఆపండి! మైత్రి గీత్రి అంటూ డప్పు కొట్టుకోవడం ఆపేయండి. ఇక్కడ చెవులు వాచిపోతున్నాయి. నేను మీ వద్ద చేసే చివరి భోజనం ఇదే. నా కడుపు నిండిపోయింది.
కొంచెం ఉండు సుజామాల్, కోపాన్ని కొంచెం తగ్గించుకో. ఇది నీ ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. ఒకే ఒక వ్యక్తి అంత పెద్ద సామ్రాజ్యాన్ని ముట్టడించడం సాధ్యం కాదు. ఒకవేళ చివరికి నిన్ను ఆ రాజపుత్రులే చంపేస్తారేమో. మీరు కూడా రాజపుత్రులే కదా, మరి మీరెందుకు ఊరుకున్నారు? నా కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం ఆమెరు కోసం నేను జీవితాంతం పోరాడుతూనే ఉంటాను. ఆ విషయంలో నన్ను ఏ ఒక్కరూ ఎన్నటికీ ఆపలేరు. ఇక్కడ మీరు కానీ, అక్కడ భారమల్లు రాజు గాని, ఆ యువరాజు సూర్యభాను గాని. వినాశకాలే విపరీత బుద్ధి. సూర్యబానుడు గారికి, 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 సూర్యబానుడు గారికి. జోదాన్ తమరు పెళ్లి చేసుకుంటున్నారన్న వార్త తెలియగానే రాజపుత్రులందరిలోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. నేల మింగేసిందా, ఆకాశం తినేసిందా? షహిన్షా గారిని ఎక్కడని వెతకను? సూర్యబానుడు గారికి, సూర్యబానుడు గారికి, సూర్యబానుడు గారికి, సూర్యబానుడు గారికి, సూర్యబానుడు గారికి. ఆగండి జోషులు గారు. యా అల్లా, నన్ను గాని గుర్తుపట్టేశాడా? ఇది మీ పంచాంగమే జ్యోతిష్యులు గారు. అనేక ధన్యవాదాలు తమరికి. ఇది పోయిందంటే చాలా నష్టపోయేవాడిని. ఇందులో ఎంతోమంది రాజుల భవిష్యత్తు ఉంది. నాకు పొద్దుటి నుంచి బోణి కూడా కాలేదు. బోణి కాలేదా? అయితే మీ బోణి నేను చేస్తాను. ముందు నా భవిష్యత్తు చెప్పండి. భవిష్యత్తా? బాపురే, ఎంత పెద్ద మీసాలో! వాడు తలుచుకుంటే ఆ మీసాలతో నా మెడకు చుట్టి నన్ను ఉరితీసేయచ్చు. భలే ఇరుక్కుపోయేవారు అబ్దుల్లా. ఇక నీకు అల్లాయే దిక్కు. తమరు రాజుగారు, నేడు తమరు ఏదో గొప్ప పని చేయనున్నారు. నా నుదుట తిలకం అలంకరించి ఉంది. గుర్రం, ఇంకా నా చుట్టూ ఈ జనాలు. ఇవన్నీ చూసిన వారు ఎవరైనా చెప్పగలరు నేను ఒక మంచి పనికి వెళ్తున్నానని. అకాల వర్షాల్లాంటి విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి జ్యోతిష్యులు గారు. ఉందిగా, అలాంటి కలయిక ఒకటి ఉంది. మహారాజా, ఆ కలయిక తమరి జీవితంపై చాలా గొప్ప ప్రభావం చూపిస్తుంది. ఆ కలయిక చాలా రోజుల క్రితమే జరిగింది జ్యోతిష్యులు గారు. ఇదంతా చూస్తుంటే తమరికి జ్యోతిష్యం చెప్పడమే రాదనిపిస్తోంది, లేదా తమరు చెప్పదలుచుకోలేదనిపిస్తోంది. తమరి వంటి రాజులేగా మాలాంటి వాళ్ళ భవిష్యత్తును చూసుకుంటారు మహారాజా. తమరి హస్తరేఖలను బట్టి చూస్తుంటే తమరి అదృష్టం తామే నిర్ణయించుకుంటారని అనిపిస్తోంది. ఇది మాత్రం నిజం. ప్రతి రాజు తన భవిష్యత్తును తానే నిర్ణయించుకుంటాడు. ఇంతకుముందు మీరే చెప్పారు కదా, రాజులు ఇతరుల భవిష్యత్తుని నిర్ణయిస్తారని. చెప్తాం. అయితే చూడండి, ఇవాళ నేను మీ భవిష్యత్తును చెప్తాను. జలాల్ ముద్ర ఉన్న ఈ నాణెం నీ దగ్గరికి ఎలా వచ్చింది? మొగలాయా నువ్వు? అబ్బే లేదండి, లేదండి. వీణ్ణి బాగా సోదా చేయండి. నువ్వేగా చెప్పావు ఈ రోజు నాకు చాలా మంచి రోజని. అయితే ఈ మంచి రోజున నేను నీ ఈ శిరస్సుని యావత్తు రాజపుత్రులకు సమర్పిస్తున్నా.
జగన్నాథ రాకుమారుడికి జగన్నాథ రాకుమారుడికి యువరాజు రాజేంద్రుడికి యువరాజు రాజేంద్రుడికి యువరాజు భాస్కర్ కి యువరాజు భాస్కర్ కి యువరాజు సూర్యబానుడికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి యువరాజు సూర్యబానుడికి యువరాజు సూర్యబానుడికి యువరాజు సూర్యబానుడికి యువరాజు సూర్యబానుడికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి యువరాజు సూర్యబానుడికి యువరాజు సూర్యబానుడికి యువరాజు సూర్యబానుడికి యువరాజు సూర్యబానుడికి యువరాజు సూర్యబానుడికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి యువరాజు సూర్యబానుడికి 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 జోదా, ఊరికే సిగ్గుపడకో. నీ వెనక నీ భవిష్యత్తు నిలబడి ఉంది, చూసుకో. భవిష్యత్తు వెనకెందుకుంటుంది? ముందునేగా ఉంటుందమ్మా. యువరాజు సూర్యబానుడికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి సూర్యబానుడు గారికి బార్మల్ రాజు గారికి. మీ అందరికీ నా ప్రణామాలు. ఈ ఉత్సవాల శుభతరుణంలో నేను మీ అందరితో ఒక శుభవార్త పంచుకోదలిచాను. ఆ శుభవార్త ఏమిటంటే, మా కుమార్తె అయిన జోధా వివాహం. అంతటి గొప్ప సంబంధం అదృష్టవంతులకే లభిస్తుంది. నేను మా కుమార్తె జోధా భవిష్యత్తుని భానుపురం రాజైన చంద్రభానుడి గారి కుమారుడు సూర్యభానుడి గారితో ముడివేయదలిచాను. బార్మల్ రాజు గారికి బార్మల్ రాజు గారికి వీరేనా మహారాజు సూర్యభానుడు? అయితే ఆ రోజు నాకు కనిపించింది ఎవరు?